హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాలిన్ నేచర్ వీడియోస్. ఇటువంటి మొక్కల గురించి మీకు ఎన్నో వీడియోస్ చేస్తున్నాం కదా. ఈ రోజు నేను మా పాప శాలిని, ఈ పాపే శాలిని ద్వారా ఈరోజు మేము ప్రకృతిలోకి ఎలాగ వచ్చామో ఇవ్వండి. ఒక చెట్టు కింద ఉన్నాం. ఇది 100 వారాల చెట్టు. చూడండి పువ్వులు చెప్తాను. చూడండి ఈ పువ్వులు చూడండి అలాగున్నాయి. అంటే పువ్వులు లబ్బల్లాగా ఉంటాయి. పువ్వులు చూడండి బయటకున్న లోపల చూడండి ఎలా ఉంది, కనబడట్లే. దానివల్ల ఎల్లో దేవుడికి అయితే మంచిది, దేవుడికి చాలా ఇష్టం. ఇవి దీంతోనే మనము పువ్వులు దాన్ని కట్టుకుంటాం. చూడండి మొగ్గలు, ఇగోండి మొగ్గలు అక్కడ ఉన్నాయి. ఇగోండి మొగ్గలు చూడండి, చిన్న చిన్న మొక్కలు. దాంతో మనం పువ్వులు కట్టుకొని ఎత్తుకుంటాం. చూడండి పువ్వులు. అలాగే ఇంకో ఆకులు ఉంటాయి, అవి అక్కడ లేవు. పాలు కూడా వస్తే అవి మనం తాకూడదు. కురుపులు అలాంటివి ఉపయోగపడతాయి. చూడు రబ్బర్ లాగా ఉంది. రబ్బర్ ఇది ఈ కొమ్మ కట్ చేసి కూడా మనం నాటుకుంటే సరే ఎన్నో పూలు పోస్తాయి. అలాగే చాలా మంది ఇంటి దగ్గర కూడా నాటుకుని ఉంటారు. చూడండి ఇప్పుడు నేను ఒక ఆకు తెంపాను, పాలు దగ్గర పాలు చూడండి దగ్గరికి రాదా, జూమ్ చేస్తున్నా. పాలు వస్తాయి. ఇవి చాలా ఆకులు కూడా చాలా దళసరిగా మంచి దీనిగా ఉంటాయి. ఇగోండి పాలు ఎక్కువ వస్తాయి. చూడండి అదే పాలు అంటారు. చూడండి ఒక దీనికి 100 వారాలు. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి పువ్వులు అనేవి. ఈ చెట్టుకి 100 వారాలు అనే అందుకే పేరు వచ్చింది. ఈ చెట్టుకి పువ్వులు ఎన్ని ఉన్నాయో అలాగే ఉంటాయి. ఈ పువ్వులు అంటే నా ఫేవరెట్. ఈ పువ్వులు ఎక్కువ దీంతోనే నేను ఏదైనా ఆడుతాను. అంటే ఈ పువ్వులు నా ఫేవరెట్. ఎలాగుంటాయని వైట్ ఆకులను తెంపేసి ఎల్లోతోనే ఆడుతాను. ఇగోండి ఇలా తెంపేస్తాను. ఎల్లో ఆడుకోవడానికి కూడా మనం చిన్నప్పుడు ఆడుకోవడానికి కూడా చాలా ఇష్టపడేవాళ్ళు. ఇలాగ ఎల్లో మొక్క తెంపేసి ఆడుకుంటున్నాను నేను, ఏదైనా దంచేసి. దానివల్ల నాకు అంత ఇష్టం ఆడుకోవడం అంటే. ఎవరి చిన్నపిల్లలకైనా ఆడుకోవడం ఇష్టమే కదా, ఏది దొరికినా అలా ఆడుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మా పాపకు కూడా ప్రకృతి మీద మొక్కల మీద నేను అలా తీసుకెళ్తున్నా. ఆ విధంగా కూడా పాప కూడా చేస్తుంది. ఈ విధంగా వాయిస్ కూడా అమ్మాయి వస్తానన్నది అలా చెప్తుంది. అందుకే ఇక్కడింటి కూడా ప్రకృతి మీద పిల్లలకి అవగాహన పరచాలని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది పువ్వులు చూడండి ఈ విధంగా ఉంటాయి. మధ్య మధ్యలోను చూడండి బయట ఉంది, బయట లోపల చూడండి అంత ఎల్లో. చూడండి మనము దీనికి పువ్వులు చేసుకుంటాం. చూడండి రెక్కలు కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. స్మూత్ లబ్బర్ లాగా ఉంటది. లబ్బర్ స్మూత్ గా ఉన్నట్టు. ఇప్పుడు చూడండి అలా ఇవి దేవుడికి కూడా చాలా అందంగా చాలా పూజిస్తారు. చాలా ఇష్టమైనవి కూడా ఇష్టమైనవి దేవుడికి. కొన్ని మొగ్గలతోనే మాల కడతారు. ఈ మొగ్గలతోనే మాల కడతారు దేవుడికి. అంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడికి కూడా దేవుడికి చూడండి వీటిని చిదిపితే పాలు వస్తాయి. ఇలాగా చిదిపితే పాలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా పాలు వస్తున్నాయో. చూడండి కొన్ని పాలు ఇలాగా మన ఈ పువ్వులు బయట పారేయకుండా ఇలా దీంట్లో పారేస్తే అవి గతం అయిపోతాయి. ఇగోండి చూడండి పాలు ఎలాగొచ్చాయో. ఇగోండి ఫ్రెండ్స్, అంటే మనం ఇప్పుడు మొత్తం చెట్టు అంతా చూద్దామా? అవురా. ఇగోండి మనము తాగిన పాలు కాదు, ఈ మామూలు పాలు అన్నమాట. అలాగ వస్తాయి. ఇగోండి ఇంకో ఆకు తెంపుతాను. ఇగోండి పాలు చూడండి ఎన్ని వచ్చాయి. అలాగే మనకి పాలు వస్తాయి. చూడండి చేయి కనిపించుకున్నా ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్. అది మళ్ళీ జిడ్డుగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవును, ఎక్కువ పాలు కదా, పాలు అలాగే జిడ్డు ఉంటాయి. ఇవి అలాగే జిడ్డు ఉంటాయి. అంటే నా మొహం చూపు మాకు జిడ్డు అంటే ఇవి చూడండి.
ఈ పువ్వులా కాదు జిడ్డు పాలన్నమాట. చెట్టు చూపిస్తున్నా పాలన్నమాట జిడ్డు అంటే. అది పై నుంచి అలా ఎత్తితే కనబడుతుంది. చాలా నేను ఎత్తనప్పట్లేదు ఏం చేయనట్లేదు. పాలు అమ్మో జిడ్డు ఉంటే అలాగే ఇవి జిడ్డు ఉంటాయి అంట. ఇవ్వండి అంటే జిడ్డు